అండ్ మీరు చదువుకునే టైంలో కూడా మీ స్కూల్ లైఫ్ లో కూడా పాడారన్నారు ఆగస్ట్ 15th కి ఇలాంటి ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి. అప్పుడు ఏమనేవారు మీ సార్ వాళ్ళు మీ ఫ్రెండ్స్? మా సార్ వాళ్ళు కూడా చాలా మంది స్కూల్లో ఉన్నప్పుడు తప్పులెన్నున్న తన తప్పెరగరు ఎదుటి వారి తప్పెతుకుతుంటారు మనుషుల తీరే ఎనిగసేళ్ళ నిలబడి సెతులియావే సెందురాల జుబాల సెతులియావే సెందురాల జుబాల. చాలా మంది రైతులు కాంగ్రెస్ పార్టీ మనకేమి ఇస్తుందో ఏదో చేస్తుందని ఒక నమ్మకం. రాష్ట్రంలో కాంగ్రెస్ కు జైలు వలుకుతుండ్రు, కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమండ్రు. ఏరువాక నిన్ను రమ్మాని విలిసింది రావే రాయే రతనాల వాన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఉమేష్ గారు చాలా బాగా పాడుతున్నారు, గొంతు ఒక వైబ్రేషన్. ఇంకా ఇంకొక మంచి పాట మా కోసం పాడారు అన్న. ఈ సమాజంలో మనిషిని యొక్క మనసులో ఉన్న బాధను ఎవరు చూడదు. ఈ రోజులలో తనకేంది, తన మంచిగా ఉండలే అని చెప్పేసి చాలా మంది అనుకునే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. కానీ మనసులో ఉన్న బాధను ఎవరు గుర్తించేటట్టు లేరు. తను మంచిగా బట్టలు వేసుకొని మంచిగా బయట తిరిగిందంటే ఓకే అని అనుకుంటారు. వాడికి ఏందిలే అనుకునే సమాజం. మన తప్పును మనం మర్చిపోతాం, కానీ పక్కన వాళ్ళ తప్పులను ఎక్కువ దృష్టి పెడుతుంటారు. పక్కన వాళ్ళ తప్పేముందనేది వెతుకుతుంటాం, కానీ తన తప్పేముందనేది మనం సో పక్కన వాళ్ళ తప్పులు మాత్రమే ఎక్కువ చేస్తాం. వాళ్ళ బాధ ఏముంది ఎవరు తెలియదు. దాని మీద కూడా ఓకే పాడండి. తప్పులెన్నున్న తన తప్పెరుగరు ఎదుటి వారి తప్పెతుకుతుంటారు లోకం తీరే ఇంతలే ఈ లోకాలెవ్వరు మారలేం. తప్పులెన్నున్న తన తప్పెరగరు ఎదుటి వారి తప్పెతుకుతుంటారు మనుషుల తీరే ఈ లోకములెవరు మారలేం. నిండుకుండ ఏనాడు తొలగదు నిజము ఎన్నటికి మాసిపోదురే లోపాలే పెడుదురే మనిషి లోపలి బాధను చూడరే లోపాలేదు పెడుతరే మనిషి లోపలి బాధను చూడరే. లోపల బాధ ఏం చూడరు, బయట ఉన్న దాని మీద రైతుంటారు. స్టేజ్ మీద పాడే పాటలు ఉంటాయి కదా, చాలా ఊపున్న సాంగ్స్, ఫోక్ సాంగ్స్ చాలా పాడుతుంటారు కదా. ఉమేష్ గారు మా కోసం ఒక పాట పాడండి మంచిగా. తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి కేసీఆర్ గారు రావడం జరిగింది, తర్వాత రెండోసారి కూడా కేసీఆర్ గారికి రావడం జరిగింది. 2 సార్లు చూసిన తర్వాత మూడోసారి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మంచి పనులు చేస్తుందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం, తన మీద నమ్మకంతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. కాబట్టి చాలా మంది రైతులు కాంగ్రెస్ పార్టీ మనకేమి ఇస్తుందో ఏదో చేస్తుందని ఒక నమ్మకం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకున్న నమ్మకాన్ని ఇప్పుడు పాట రూపంలో వాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు జైలు వలుకుతుండ్రు, రాష్ట్రాన కాంగ్రెస్ కు జైలు వలుకుతుండ్రు. కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమండ్రు, కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమండ్రు. కాంగ్రెసు జెండలెత్తి కదిలిండ్రు జనమంతా, కాంగ్రెసు పలన బలబల రేవంతు పలన బలబల సోనియమ్మ పలన బలబలే. మేము గజ్జే గట్టి ఆటలాడలేమా, మేము గలం విప్పి పాట వాడలేమా, మేము గజ్జే గట్టి ఆటలాడలేమా, మేము గలం విప్పి పాట వాడలేమా. రాష్ట్రాన కాంగ్రెస్ కు జైలు వలుకుతుండ్రు, కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమండ్రు. కాంగ్రెసు జెండలెత్తి కదిలిండ్రు జనమంతా, కాంగ్రెసు పలన బలబల రేవంతు పలన బలబల సోనియమ్మ పలన బలబలే. మేము గజ్జే గట్టి ఆటలాడలేమా, మేము గలం విప్పి పాట వాడలేమా. పొద్దుండి మాపు లేని పల్లెల్ల పేదలంతా, కూడు లేని కులినాలి జనమంతా, కష్టాల బతుకు లేందని కన్నీళ్ళ బతుకు లేందని కాంగ్రెసు జెండలెత్తి కదిలిండ్రు జనమంతా, కాంగ్రెసు పలన బలబల రేవంతు పలన బలబల సోనియమ్మ పలన బలబలే. మేము గజ్జే గట్టి ఆటలాడలేమా, మేము గలం విప్పి పాట వాడలేమా, మేము గజ్జే గట్టి ఆటలాడలేమా, మేము గలం విప్పి పాట వాడలేమా. చదువుండి కొలువు లేని నా తోటి అన్నలంతా, కొలువుండి నిలువలేని నా తోటి తమ్ములంతా, చదువుల్లో సారమేందని సన్యాసులైతిమేందని, చదువుల్లో సారమేందని సన్యాసులైతిమేందని. కాంగ్రెసు జెండలెత్తి కదిలిండ్రు జనమంతా, కాంగ్రెసు పలన బలబల
రేవంతు పలన బల బల సొనియమ్మ పలన బల బల మేము గజే గట్టి ఆటలాడలేమా మేము గల్లం విప్పి పాట వాడలేమా మేము గజే గట్టి ఆటలాడలేమా మేము గల్లం విప్పి పాట వాడలేమా తొలకరికి పులకరించే నా తోటి అన్నలంతా తొలకరికి పులకరించే నా తోటి అన్నలంతా భూమిని నమ్ముకొని భువదీసే రైతులంతా భూమిని నమ్ముకొని భువదీసే రైతులంతా అన్నానికేసుడేందని ఆకలితో దచ్చుడేందని కాంగ్రెసు జెండలెత్తి కదిలిండ్రు జనమంతా కాంగ్రెసు పలన బల బలే రేవంతు పలన బల బలే సోనియమ్మ పలన బల బలే మేము గజ్జే గట్టి ఆటలాడలేమా మేము గలం విప్పి పాట వాడలేమా మేము గజ్జే గట్టి ఆటలాడలేమా మేము గలం విప్పి పాట వాడలేమా. సూపర్ నైస్. అసలు మీ అంబిషన్ ఏంటిది? అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు? అంటే సింగర్ కావాలనుకొని పాటలు పాడుతున్నారు, జాబ్ చేస్తున్నారు, ఏంటిది అసలు? సింగర్ కావాలని మనసులో ఉన్నది, సింగర్ కావాలని ఉన్నదన్న. కాకపోతే ఇక బయటికి వెళ్ళలేని పరిస్థితి, జాబ్ చేస్తేనే మనకు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మ ఇంటి దగ్గరనే ఉంటదండి. ఓకే. ఇంటి దగ్గరనే ఊర్లోనే పని ఉంటే వెళ్తుంది, లేదంటే ఇంటి దగ్గర ఉంటుంది. నానమ్మ ఉన్నది, అమ్మ నానమ్మ ఊర్లోనే ఉంటారు. నేను ఒక్కరిని ఇక్కడ, నేను తమ్ముడు వాళ్ళు ఉంటారు. మేము హైదరాబాద్ ఉంటాం అన్న, ఉప్పల్లో ఉంటాం. నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇట్లా ఊర్లో ఉంటారు. మీ ఇద్దరు జాబ్ ఇక్కడ చేసుకుంటుంటారు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే టాలెంట్ మేము కూడా మంచి ఉంటేనే మా టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకునే వాళ్ళం అని అనుకుంటారా? అదే కదన్న, మనకు కూడా మా టాలెంట్, కొంతమంది టాలెంట్ ఉండి కూడా బయటికి రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీలాంటి సోషల్ పోస్ట్ టీవీ వాళ్ళు ఇట్లా కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ ద్వారా మాకేమైనా అవకాశాలు వస్తాయేమో, ఇలానైనా మన టాలెంట్ ఏమైనా బయటకు వస్తాయేమో అని చెప్పేసి మనలో కూడా గుర్తిస్తామని చెప్పేసి. ఇప్పటిదాకా ఎవరిని సంప్రదించలే మీరు? సింగర్స్ మీ సర్కిల్ ఎవరైనా? సంప్రదించడం అంటే ఎవరి దగ్గరికి వెళ్ళదు అన్న, అన్నతోని అక్కనతోనే ప్రోగ్రామ్స్ చేస్తుంటే అంతే, పని ఉన్నప్పుడు వెళ్తుంది. ఓకే. ఈ మధ్య నాకు డ్యూటీ చేస్తున్నా కాబట్టి టైం దొరకట్లేదు. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా డ్యూటీ తర్వాతనే వచ్చింది. డ్యూటీ కూడా మెయిన్ కదా మనకు, అంతే కదా. మంత్లీ వస్తేనే మనకి వెళ్తుంది ఖర్చులకు. ఓకే. ఒక పాట ఇప్పుడు వర్షాలు లేక ఊర్లో రైతన్నులు చాలా మంది, వర్షాలు లేక నీళ్లు లేక పొలం దున్నుకోవడానికి నీళ్లు లేక చాలా మంది రైతన్నులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఏరువాక నిన్ను రమ్మాని విలిసింది రావే రాయే రతనాల వాన ఎండి ఉన్న చెరువు నిన్ను ఓడినాది రావే రాయే ముత్యాల వాన మోయించవమ్మా మేఘాల వీణ రవలించు చిటపాట రాగాల వాన భూదేవి గుండెల్లో జలదేవి పాదాలు పారాలి వేల గోదారి ఎలల రావే రాయే రతనాల వాన దిగి రాయే ముత్యాల వాన ఏరువాక నిన్ను రమ్మాని విలిసింది రావే రతనాల వాన ఎండి ఉన్న చెరువు నిన్ను ఓరినాది రాయే ముత్యాల వాన నల్లాని రేగల్లో నాగేటి సాళ్ళల్లో నాట్యమాడగరావే వానా తూరుపు దిక్కున దిక్కుల్ని ముద్దాడి దుక్కుల్లో దూకవే వానా నల్లాని రేగల్లో నాగేటి సాళ్ళల్లో నాట్యమాడగరావే వానా తూరుపు దిక్కున దిక్కుల్ని దూకగా. ఓకే. సూపర్. వర్షాల మీద కూడా వాడుతున్నారు. ఓకే. అవును, యూత్ ఉండి మీరంతా ఫోకస్ దీని మీద చేస్తున్నారు. భావమర్దల మీద పాటలు రావా? లవ్ సాంగ్ కూడా వస్తాయి. ఓకే. ఒక లవ్ సాంగ్ పాడండి, ఉమేష్ నోటి నుంచి వినాలనిపిస్తుంది. ఈ మధ్యన యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నటువంటి సాంగ్. సెనిగసేలనిలవడి సెతులియావే సెందురాల జువాల సెతులియావే సెందురాల జువాల శనిగసేలనిలవడి సెతులియావే సెందురాల జువాల సెతులియావే సెందురాల జువాల సెతులియనితో నాకు చెల్లెళ్ళున్నారో మాయాదారి చిన్నోడా, నా చెల్లెళ్ళున్నారో మాయాదారి చిన్నోడా. అరటి తోట్ల అరటి తోట్ల నిలవడి ఆటలాడవే సెందురాల జువాల ఆటలాడవే సెందురాల జువాల ఆటలాడనితో నాకు అన్నలున్నారో మాయాదారి చిన్నోడా, నా అన్నలున్నారో మాయాదారి చిన్నోడా. పత్తి చెల్ల నిలబడి పలకరియవే సెందురాల జువాల
పలకరియవే సింధూరాల జువ్వాల పలకరియనితో నాకు పలకరియనితో నాకు పలకరియనితో నాకు పలలున్నారో మాయాదారి చిన్నోడా నా పలలున్నారో మాయాదారి చిన్నోడా వట్టి మాటలు కాదే పిల్ల మనువాడుతనే సింధూరాల జువ్వాల మనువాడుతనే సింధూరాల జువ్వాల నీ అవ్వాయ్య మీద ఒట్టు లగ్గమాడుతా సింధూరాలో జువ్వాల లగ్గమాడుతా సింధూరాలో జువ్వాల లగ్గమాడుతా సింధూరాలో జువ్వాల. సూపర్. ఇంకా లవ్ సాంగ్స్ ఏమన్నా బాగా పాడుతుంది? లవ్ సాంగ్స్ కూడా లవర్ ఉందా? అండ్ మీరు చదువుకునే టైంలో కూడా మీ స్కూల్ లైఫ్ లో కూడా పాడారన్నారు, August 15th కి ఇలాంటి ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి కదా. అప్పుడు ఏమనేవారు మీ సార్ వాళ్ళు, మీ ఫ్రెండ్స్? మా సార్ వాళ్ళు కూడా చాలా మంది స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు గుండాల హై స్కూల్ అన్నమాట. 10th క్లాస్ చదివేటప్పుడు సార్ వాళ్ళు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసేది. అప్పుడు రమేష్ సార్ వాళ్ళు సార్ పాటలు కూడా రాస్తుండే సార్ చాలా మంది మంచిగా ఎంకరేజ్ చేసేది. మళ్ళీ ఇప్పుడు మీరు పాడుకుంటా అట్లనే ఉన్నారు, బ్యాక్ సైడే ఉన్నారు అంటే ఇంకా ముందటికి రాలేదు, ఎలా యూట్యూబ్ లో కూడా అంత పాడతలేరు కదా. ఏంటి మళ్ళీ మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అందుకే అన్న ఇప్పుడు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా మనలో ఉన్న టాలెంట్ ఖచ్చితంగా ఎవరో ఏదో అనుకుంటారని కాదు, ఎవరేమని అనుకున్నా ఎవరేమి అనుకున్నా నువ్వుంటే రాజా నా రాజు నువ్వే, మంత్రు నువ్వే, బంటూ నువ్వే. ఎవరేమి అనుకున్నా నువ్వెళ్ళే రాజా నా రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటూ నువ్వే. ఎవరేమి అనుకున్నా నువ్వెళ్ళే బడిలో నా పలక నీవే, బల్పం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజా నా రాజువు నువ్వే, బంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఎంతైనా నువ్వెళ్ళే రాజా నా బదులు నువ్వే, ప్రశ్న నువ్వే. వా సూపర్. ఎవరేమనుకున్నా మనకు సంబంధం లేదు. ఉమేష్ కూడా ఏమనుకున్నా కూడా ముందు అడుగేసి మంచి సింగర్ గా రావాలని కోరుకుంటున్నాము. ఆయన చాలా మంచి పాటలు పాడారు, చాలా మంచిగా ఎంటర్టైన్ అయింది. ఆయన చూద్దాం ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఎవరు కాల్ చేస్తారో, మీ టర్నింగ్ పాయింట్ ఎలా అవుతుందో చూడాలి. మనం ప్రయత్నించాం, మీరు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన అన్న గోరెటెంకన్న రాసినటువంటి పాట ఎదపైన దిగులు బండ జరిగి పాదదొలిగెనో, ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగెనో. ఎదపైన దిగులు బండ జరిగి పాదదొలిగెనో, ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగెనో. శ్రావాణి ముందు మేలుకోని శంఖమూదెనో, చెరబెట్టినట్టి 60 ఏళ్ల బలిని వీడగా కల నిజమాయని నేల తనను వదుముకున్నదు. రాములరు సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో వెములవాడ రాజన్న. ఏ పూజల వరము అమరుల త్యాగ ఫలము, ఏ పూజల వరము అమరుల త్యాగ ఫలము. ఎదురు చూసిన కళ వెన్నెలై పూసెనిలా, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో వెములవాడ రాజన్న. రాములోరి సీతమ్మో సీతమ్మోరి రాజన్న. వావ్ సూపర్. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ అండి. అండ్ మంచిగా సింగర్ కావాలి. అండ్ స్టేజ్ షోసే కాదు, మాకు యూట్యూబ్ లో అండ్ మూవీస్ లో కూడా వాడాలని కోరుకుంటున్నాను. మీ అభిమానులకు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. సోషల్ పోస్ట్ టీవీ చూసినటువంటి ప్రేక్షకులకు ఈ యొక్క నా ఒక పాటను నన్ను ఆదరించి అభిమానించినటువంటి ప్రతి ఒక్కరికి కళామ తల్లి ఉద్యమాభివందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, ఉమేష్ గారి పాటలు నచ్చితే కనుక తనకు కూడా ఒక ఆఫర్ ఇచ్చి ఆదుకోండి. ఆయన మంచి టాలెంట్ ని తను ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ ఇలాంటి టాలెంట్స్ చాలా మంది ఉన్నారు, బయటికి రావాలి. అండ్ ఈ రాబోయే తరానికి మీరే మంచి టాలెంట్ గా ఉండేసి మంచి ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరున్నా కూడా టాలెంట్ పర్సన్స్ మేము ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి రావచ్చు మా స్టూడియోకి. మేము ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. మా సోషల్ పోస్ట్ టీవీ న్యూ టాలెంట్స్కి ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.